నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో యోగాంధ్ర 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు. కోటి మంది ప్రజలను భాగస్వాములు చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం. పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగకపోతే సీబీఐ దర్యాప్తు చేయించి నిజాయితీ నిరూపించుకోవాలి. ప్రభుత్వానికి వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ సవాల్. ఆకువీడిలో గంజాయి విక్రయిస్తున్న 5గురి అరెస్ట్. నిందితుల వద్ద నుండి 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సీఐ కాళీచరణ్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 21న జరిగే ఈ వేడుకను విజయవంతం చేసేందుకు కోటి మంది ప్రజలను భాగస్వాములు చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ కార్యక్రమ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా జూన్ 21న రాజధాని అమరావతిలో 25,000 మందితో రాష్ట్ర స్థాయి యోగా ఈవెంట్ నిర్వహించనున్నారు. కృష్ణానదిపై కొత్తగా నిర్మించిన వంతెనపై జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా వారోత్సవాలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. తన కార్యాలయం నుంచి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై ఆయన పర్యటించారు. 2 రోజుల్లో కాలువలకు నీరు వస్తాయని తెలియజేశారు. ఇరిగేషన్ పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఉల్లంపర్రు వద్ద 12.90 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ లైన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. కాలువల్లో పూడికతీత పనులు, మంచినీరు పారుదలకు ఆటంకం లేకుండా మట్టిని తొలగించాలని సూచనలు చేశారు. పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక పూట మంచినీరు సరఫరాను 4-5 రోజుల్లో 2 పూట్ల సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలియజేశారు. పాలకొల్లు పట్టణానికి ఒక అవుట్ రింగ్ రోడ్ లాగా ఉండేటువంటి విధంగా లారీ స్టాండ్ దగ్గర అటు పాలకొల్లు మండలాన్ని కలుపుతూ 12 కోట్ల రూపాయలతోటి మన డబల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని, అదేవిధంగా మన పాలకొల్లు ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల దగ్గర ఆ మహిళలందరూ కూడా ఆ టిట్కో ఇళ్ల దగ్గర నుంచి పట్టణంలోకి రావాలని అంటే ఆ రోడ్డు మీద ఆర్టీసీ కానీ అదేవిధంగా ఆటో సర్వీస్ కానీ లేనిటువంటి పరిస్థితుల్లో ఆ మహిళలందరూ కూడా అడిగారు. ఈ యొక్క కెనాల్కి ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ లాంటిది మాకు ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ నుంచి ఆ బ్రిడ్జ్ దాటితే నర్స్పూర్ పాలకొల్లు మెయిన్ రోడ్లోకి వస్తాం. మాకు మొత్తం ఆర్టీసీ కానీ ఆటోస్ కానీ అన్ని వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి 10 అయినా 11 అయినా 12 అయినా రాత్రి అయినా కూడా ఆ టైంలో మేము అక్కడ బస్సు దిగిన ఆ ఫుట్పాత్ బ్రిడ్జ్ ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోతాం అని ఏదైతే మహిళలు అడిగితే వాళ్ళ కోరికను దృష్టిలో పెట్టుకుని మనం ఫుట్పాత్ బ్రిడ్జి, అదేవిధంగా ఫుట్పాత్ బ్రిడ్జితో పాటు ఇక్కడ ఒక షెల్టర్ కూడా, ఎందుకంటే ఎండకి వానకి ఇబ్బంది లేకుండా మహిళలు ఉండాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఎన్టీఆర్ టిట్కో ఇల్లు అని అంటే మాకు అత్యంత ప్రాధాన్యత కాబట్టి ఒక మంచి బస్ షెల్టర్ కూడా నిర్మాణం 100% పూర్తయింది. తొందరలోనే ఆ పెయింటింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష అక్రమాలు, నీట్ పేపర్ లీకేజ్ను మర్చిపోయారని, లక్షల మంది అభ్యర్థులు వీటిపై రగిలిపోతున్నారని, వైసీపీ ఇచ్చిన పిలుపుకు వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనమని
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంత జరుగుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు మౌనంగా ఉండిపోవడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నమ్ముతుంటే సీబీఐ దర్యాప్తు చేయించి నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. రోజుకొక దగ్గర రౌడీయిజం, వారం వారం వేల కోట్లలో అప్పు, నెలకొక కుంభకోణం, 6 నెలలకు ఏదో దగ్గర కొండను మింగేయడం, ఇదే ఈ ప్రభుత్వ పరిపాలనా తీరు. ఏ స్థాయిలో వీళ్ళు పరిపాలిస్తున్నారంటే ఎటు చూసినా రాష్ట్రం నలుమూలలా ఎటు చూసినా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు కూటమి పాలకులు. ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాల గురించో అన్యాయాల గురించో చెప్పాలంటే ఒక ప్రెస్ మీట్ సరిపోదు, ఒక పూట సరిపోదు, ఒక రోజంతా పెట్టినా మాట్లాడినా కూడా సమయం సరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం వరకు నేను పరిమితం అవ్వాలనుకుంటున్నాను. అదేమిటి అంటే డిఎస్సి. సర్వసాధారణంగా మనందరికీ తెలుసు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. కానీ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాదు, దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ వేదన అరణ్య రోదన కింద ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఆందోళన తారాస్థాయికి ఆంధ్ర రాష్ట్రంలో చేరింది. వాళ్ళు కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి. ఎటు చూసినా మొన్న డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద ధర్నాకి పిలిపిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడేరు నుంచి పాయకరావుపేట వరకు, కృష్ణా నుంచి కర్నూలు జిల్లా వరకు, ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ఎటు చూసినా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు జీవితాంతం కూడా ఆ యుక్త వయసు వరకు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక డిగ్రీ పట్టాన్ని పొంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అహోరాత్రులు శ్రమించి కష్టపడి మార్కులు సాధించి ఉత్తీర్ణలు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి గంపెడు ఆశలు పెట్టుకుంటే ఈరోజు ఆ ఆశల మీద నీళ్లు జల్లారు. ఆ ఉద్యోగులందరికీ కూడా, ఆ నిరుద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకి వెన్నుపోటు పొడిచింది. ఈ రాష్ట్రంలో చాలా ఘోరమైనటువంటి పరిపాలనా తీరుంది. నేను నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల అరణ్య రోదన మీకు కంపట్లేదా అని అడుగుతున్నా. నేను కనబడట్లేదా అని అడగట్లేదు లోకేష్ గారు, మీకు కంపట్లేదా? ఎందుకంటే మీకు సర్వసాధారణమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడితే, తెలుగు పదాలు ఉచ్చరిస్తే మీకు అర్థం కాదు. కాబట్టి మీ భాషలోనే మిమ్మల్ని అడుగుతున్నాను, నారా లోకేష్ గారు, డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆకలి కేకలు, వాళ్ళకి జరిగిన మోసం, వాళ్ళకి జరిగిన వెన్నుపోటు, వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాణి బాణి కూడా మీ ప్రభుత్వానికి కానీ నారా లోకేష్ గారు మీకు కానీ కంపట్లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు చూస్తే డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా భారీ ఎత్తున మోసపోయారు. వాళ్ళందరూ కూడా ఏమండి మాకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉద్యోగం రాలేదు అని అంటే మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేసామంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? ఇంతకన్నా అన్యాయమైన మాట ఉందా? అసలు స్పోర్ట్స్ కోటాలో ఎన్ని ఉద్యోగాలు అలకేట్ చేశారు? నోటిఫికేషన్లో ఎంతమందికి ఏ క్యాస్ట్ కోటాలో ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది? ఇది ఏదైనా లిస్టు ప్రభుత్వం బహిర్గతం చేసిందా ఇప్పటికైనా అంటే లేదు. ఇది కేవలం ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నా. ఎక్కడైతే డిఎస్సి పేపర్ తయారయ్యి అప్లోడ్ అవుతుందో, ఏ వ్యక్తి అయితే డిఎస్సి పేపర్ని అప్లోడ్ చేస్తారో అదే వ్యక్తి అక్కడ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తూ డిఎస్సి అభ్యర్థిగా పరీక్ష రాస్తే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఆ డిఎస్సి అభ్యర్థికి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పాలి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. స్టేట్ ఫస్ట్ వచ్చిన కుర్రాడికి మీరు ఎందుకని ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఈ యొక్క డిఎస్సి పేపర్లో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వ పెద్దలు భావించబట్టే ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రోడికి మీరు ఉద్యోగం ఇవ్వలేదా? ఇది మా ప్రశ్న, మాకున్నటువంటి అనుమానం. దీనికి సమాధానం చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో 2.6 కిలోల గంజాయిని
పోలీసులు స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ కాళీచరణ్ మీడియాతో మాట్లాడారు. ఆకువీడులో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎస్పీ నయీం అస్మీ, డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆదేశాల మేరకు పోలీసులు దాడులు చేసినట్టు తెలియజేశారు. దాడుల్లో ఆకువీడు శివారు ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్ద, మందపాడు వెళ్లే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి పంచుకుంటుండగా 5గురిని పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 2.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిలో 3 పాత నేరస్తులున్నారని తెలియజేశారు. మారేడుమిల్లి ప్రాంతం నుంచి ఇక్కడకు తీసుకువచ్చి గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఈ గంజాయి ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ పెట్టగా ఈరోజు మార్నింగ్ ఆకువీడు ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఆయన మన దుంపగడప ఉప్పుటేరు బ్రిడ్జ్ నుంచి వెళ్ళే దారిలో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఒక సమాచారం ఉండదు. ఎస్ఐ గారు ఆ సమాచారం మేరకు వారి సిబ్బందితో, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారిని, మిగతా సిబ్బంది కూడా తీసుకువెళ్ళి అక్కడికి చూడగా అక్కడ 5 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించగా ఇలాగా ఏదైతే మారేడుమిల్లి వెళ్ళి దానిలో కీర్తిరాజు వ్యక్తి మారేడుమిల్లి వెళ్ళి అక్కడ నుంచి గంజాయి కొనుక్కొచ్చి మిగతా 4 వ్యక్తులు కూడా పంచుకొని ఈ 5 వ్యక్తులు కూడా దాన్ని అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్న 5గురు కూడా ఒకరు ఎవరైతే మారేడుమిల్లి వెళ్ళారో బల్లారి కీర్తిరాజు, ఇతని మీద గతంలో కూడా గంజా కేసు ఉంది, ఇతని మీద ఉండి పిఎస్ ఉంది. అదేవిధంగా కొమ్మిరెడ్డి సత్యనారాయణ, దమ్మర్ సత్య అంటారు ఇతని మీద కూడా గంజా కేసు లేదు, కానీ కైకులూరు, ఆకువీడు, చల్లపల్లి ఇట్లో పుట్లాట కేసు, ఇటువంటి పలు కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాకా సంజయ్ A3 ఇతని మీద కాలలో ఒక కొట్లాట కేసు, ఆకువీళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఇది కాకుండా కొమ్ము పెద్దిరాజు, తోపల రాజు అన్న వాళ్ళు కూడా నేరచరిత్ర లేకపోయినప్పటికీ వీళ్ళు 5గురు కలిసి గంజాయి తక్కువ రేటుకి మారేడుమిల్లిలో దొరికితే తెచ్చుకొని ఇక్కడ వీళ్ళందరూ పంచుకొని అమ్ముకుందాం ప్లానింగ్తో స్కెచ్ చేసేది వీళ్ళందరూ. ఇందులో మెయిన్ కీర్తిరాజు ఎవరైతే ఉన్నారో ఇతను 24వ తారీఖు నాడు, ఈ నెల 24వ తారీఖు నాడు మారేడుమిల్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కేజీకి 4,000 చొప్పున 4,000 కేజీ చొప్పున 3 కేజీలను కొనుక్కొని రావడం జరిగింది. ఆ 3 కేజీలు వచ్చిన గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ 5గురు కూడా వాటాలు వేసుకోవడానికి ఇతను వెళ్ళే ముందే వాళ్ళ మనిషి 3,000 రూపాయలు ఇచ్చి అతను పంపించారు అతనికి. అంతేకాకుండా వీళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గంజాయి నివారణ కోసం మా అధికారులతో అయితేనేమి ఏమైతేనేమి చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. రీసెంట్గా గంజాయిని టెస్ట్ చేసి కిట్లు కూడా వచ్చాయి మాకు. ఎవరైతే ఓపెన్ ప్లేస్లో కానీ ఎక్కడ ఉన్నా ఇమీడియట్గా మనం వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేశారో లేదో తెలుసుకోవాలంటే ఇమీడియట్లీ మనం టెస్ట్ చేసి ఆ కిట్స్ ద్వారా ఇమీడియట్లీ కూడా మనకు పాజిటివ్ వచ్చిందంటే అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ధృవీకరించి కేసు కట్టడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ ఐడి పార్టీ కానీ ఎస్ఐ గారు కానీ అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి సమాచారం తెలుసుకొని మంచిగా క్యాచ్ చేసినందుకు మన ఎస్పీ గారు కూడా, అదేవిధంగా డిఎస్పీ గారు కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.